అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరివిల్లు హోమ్ వరల్డ్. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ బీట్రూట్ పకోడీ. ఈ బీట్రూట్ పకోడీ ఎలా చేయాలో, దీనికి ఏమేం కావాలో చూద్దామా? మరి ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, కొద్దిగా రాగి పిండి, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, బీట్రూట్ పేస్ట్ కొద్దిగా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం పేస్టు, కారం, ఉప్పు. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. రాగి పిండిని తీసుకుని అది కూడా ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే బియ్యం పిండి 1/2 కప్పు దాకా పడుతుంది. రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా కారం, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ఇది 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే బీట్రూట్ ముక్కల్ని తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. అది కూడా 1 అరకప్పు వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బీట్రూట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకునేటప్పుడు. అలాగే ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు పడుతుంది. ఇవన్నీ వేసుకుని చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పడుతుంది కదా, కొంచెం వాటర్ని చూసుకుని పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పకోడీ పిండి. కలుపుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం పిండిని పకోడీలాగా వేసేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉంటే చక్కగా ఈవెన్గా మన పకోడీ అనేది చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. చూసారు కదా, మంచి కలర్లోకి అయితే వచ్చింది కదా. మన పకోడీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా సాల్టు, కొద్దిగా గరం మసాలా, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కరివేపాకు ముక్కలను కూడా ఇలా వేసుకోవాలి. అంతేనండి, మన బీట్రూట్ పకోడీ రెడీ అయిపోయింది. పైన ఏమో క్రంచీగా, లోనేమో సాఫ్టీగా చాలా బాగా వచ్చింది కదా బీట్రూట్ పకోడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ కదా ఈ బీట్రూట్ పకోడీ.